వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మోదీ లాంటి నాయకుడు ఉంటే 7 ట్రిలియన్ల ఎకానమీ సాధ్యమే, జేపీ మోర్గాన్ వెల్లడి. ముస్లిం మైనారిటీ వర్గంపై చంద్రబాబు కీలక ఆదేశాలు. వారంలో 2 మంత్రులు గాంధీ భవన్లో. హీరో కార్తీపై ఫైర్ అయిన పవన్ కళ్యాణ్. కేటీఆర్ కనిపించడం లేదని ఫిర్యాదు. 7 ట్రిలియన్ల ఎకానమీని భారత్ సాధించగలదని జేపీ మోర్గాన్ సీఈఓ జేమీ డిమాన్ అన్నారు. ఇందుకు పీఎం మోదీ లాంటి బలమైన నాయకత్వం అవసరమన్నారు. ఆధార్, బ్యాంకింగ్, అకౌంట్స్, జీఎస్టీ రిఫార్డ్స్, ఇన్ఫ్రా బిల్డింగ్, నియంత్రణల తగ్గింపు సంపన్నులకే కాకుండా దేశం తక్కువ ఆదాయం వర్గాలకు కూడా సాయపడ్డాయి. గతంలో పోలిస్తే దేశం మరింత డెవలప్ అయింది. మేము ఇక్కడ నుంచి ఎందరో క్లయింట్లకు సేవలు అందిస్తున్నాం. మాకు 55,000 ఉద్యోగులు ఉన్నారు అని చెప్పారు. రాష్ట్రంలోని మైనారిటీ వర్గాలకు అందించే సంక్షేమ పథకాలను పునర్వ్యవస్థీకరించాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు 1,00,000 ఆర్థిక సహాయాన్ని ఇస్తామన్న హామీని త్వరలోనే అమల్లోకి తీసుకురావాలని చెప్పారు. ఇమాంలు, మౌజాన్లకు గౌరవ వేతనం కింద 10,000 రూపాయలు, మసీదుల నిర్వహణకు 5,000 ఇస్తామన్న హామీ అమలుకు కూడా త్వరలోనే శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రూపొందించాలని చెప్పారు. ప్రతి వారంలో 2 మంత్రులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాంధీ భవన్ను సందర్శించనున్నారు. ఈ మేరకు సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ షెడ్యూల్ విడుదల చేశారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యకర్తలు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలను గాంధీ భవన్లో కలుస్తారన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులు, అర్జీలను ఆ రోజున తీసుకుంటారని మహేష్ కుమార్ గౌడ్ ఆ షెడ్యూల్లో వివరించారు. మంత్రుల షెడ్యూల్ ఇలా ఉంది. 25 సెప్టెంబర్ దామోదర రాజనరసింహ, 27 సెప్టెంబర్ శ్రీధర్బాబు, అక్టోబర్ 4 ఉత్తమ్ కుమార్ రెడ్డి, 9 అక్టోబర్ పొన్నం ప్రభాకర్, 11 అక్టోబర్ సీతక్క, 16 అక్టోబర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 18 అక్టోబర్ కొండా సురేఖ, 23 అక్టోబర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 25 అక్టోబర్ జూపల్లి కృష్ణారావు, 30 అక్టోబర్ తుమ్మల నాగేశ్వరరావు. సత్యం సుందరం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో లడ్డూపై హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు. ఓ సినిమా ఈవెంట్లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అన్నారు. మళ్ళీ ఇంకోసారి అలా అనొద్దు. యాక్టర్గా మీరంటే నాకు ఎంతో గౌరవం. సనాతన ధర్మాన్ని గౌరవించండి. ఏదైనా మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించండి అని సూచించారు. లడ్డు కావాలా నాయన? ఇంకో లడ్డు కావాలా నాయన? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిట్యుయేషన్స్ కావాలి మాకు, అంతే. సిట్యుయేషన్ కావాలి, లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. Thank you. తమ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట బీజేపీ నేత కోడే రమేష్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. కానీ పట్టించుకునే తీరిక ఆయనకు లేకుండా పోయింది. ప్రచార ఆర్భాటాలు తప్ప పనులు పూర్తి చేయడంలో కేటీఆర్కు ఆసక్తి లేదు. తమ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. చూసారు ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.